హరే కృష్ణ. అధిక మాసం ఏ విధంగా ఏర్పడుతుందో మనం ఇప్పుడు మాట్లాడదాం. వాస్తవంగా 354 రోజులు చంద్రమాసాన్ని, సౌరమాసంలో 365 రోజులు రెండింటికి సమలేఖనం చేసినప్పుడు సుమారుగా 32 నెలలు లేదా 5 సంవత్సరాల వరకు 13 నెలలకి 13వ నెల చేర్చడం జరుగుతుంది. ఇది చంద్రమాసంలో సూర్య సంచారం జరగనప్పుడు ఇది సంభవిస్తుంది. అధిక మాసాన్ని సహజంగా ఎలా లెక్కిస్తారంటే 11 రోజుల యొక్క వ్యత్యాసం అన్నటువంటిది ఈ యొక్క చంద్రమాసంలో అమావాస్య నుండి అమావాస్య వరకు 29 రోజులు అంటే 12 చంద్రమాసాలు 354 రోజులు, సౌర సంవత్సరం 365 రోజులు. దీనివల్ల 11వ ఏట ఒక వ్యత్యాసం అన్నటువంటిది, ఒక రోజు వ్యత్యాసం ఏర్పడుతుంది. సో ఈ విధంగా 2.5 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం ఏర్పడుతుంది. ఈ అధిక మాసములో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే 32 నెలలకు 16 రోజులకి మరియు 8 గడియలలో ఒక్కొక్క గడియకు సుమారు 24 నిమిషాలు వ్యత్యాసం ఉంటుంది. ఈ విధంగా 19 సంవత్సరాల్లో 7 సార్లు అధిక మాసం ఏర్పడుతుంది. సో ఈ యొక్క అధిక మాసం చాలా ప్రకృతి నియమం వల్ల ఏర్పడుతుంది. ఇది మనం ముఖ్యంగా గమనించాల్సినటువంటి అధిక మాసం యొక్క ప్రాముఖ్యత. ఇప్పుడు మనం ఈ పురుషోత్తమ మాస మహత్యం గురించి చెప్పుకుందాం. పద్మపురాణము నుండి ఒకసారి నైమిషారణ్యంలో ఋషులు తపస్సు చేయడానికి వారందరూ కూడా ఒక చోట సమావేశమైనప్పుడు వారి అదృష్టం కొద్దీ సూత గోస్వామి అక్కడికి రావడం జరిగింది. సో వారు ఉచిత ఆసనాన్ని ఇచ్చి సూత గోస్వాముల వారిని ఈ యొక్క మానవ జీవితాన్ని ఏ విధంగా వాళ్ళు సార్థకం చేసుకోవాలి అని చెప్పేసి అడిగినప్పుడు సూత గోస్వాముల వారు సుఖదేవ గోస్వామికి పరీక్షిత్ మహారాజుకి మధ్య జరిగినటువంటి శ్రీమద్ భాగవతాన్ని వారు విని రావడం చేత ఆ యొక్క శ్రీమద్ భాగవతంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్యలీలల్ని నేను మీతో ఇప్పుడు పంచుకుంటానని చెప్పడం జరిగింది. అప్పుడు వారు ఆ విధంగా సూత గోస్వాముల వారి ద్వారా ఈ పద్మపురాణము నుండి ఈ యొక్క పురుషోత్తమ మాస మహత్యాన్ని కూడా శ్రీమద్ భాగవతంతో పాటుగా వినడం జరిగింది. చాలా విశేషమైనటువంటి ఈ పురుషోత్తమ మాసం అన్నటువంటిది నారద మహాముని నారాయణ ఋషిని ఒకసారి కలిసినప్పుడు నారాయణ ఋషి ఆ యొక్క పురుషోత్తమ మాసం యొక్క మహత్యాన్ని నారదమునితో చెప్తారు. నారదమునికి ఆశ్చర్యం కలుగుతుంది. అసలు ఈ పురుషోత్తమ మాసం అంటే ఏమిటి, ఇది ఏ విధంగా ఆచరిస్తారు, దీని విధానాన్ని తెలుసుకోవాలని అడిగినప్పుడు నారాయణ ఋషి ఈ అధిక మాసం యొక్క ప్రాముఖ్యతని ఈ విధంగా చెప్తారనమాట. ఒకసారి ప్రకృతి నియమం వల్ల ఏర్పడినటువంటి అధిక మాసానికి ఒక అధిపతి ఉంటుంది. ఆమె ఒకసారి దుఃఖపడుతూ శ్రీమన్నారాయణుని యొక్క శరణు పొంది తనకి ఎటువంటి పేరు ఊరు లేవని, తనని అందరూ నిరాదరించారని ఆమె దుఃఖంతో బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో శ్రీమన్నారాయణుడు ఆమెని స్వీకరించి, నేను నిన్ను శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్యమైనటువంటి లోకానికి తీసుకుని వెళ్తాను, అది గోలోక బృందావనం. ఆ బృందావనంలో కృష్ణుడు సురభి గోవులతో, గోపికలతో, గోవత్సములతో, గోపబాలులతో తన దివ్యమైనటువంటి లీలలన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉంటాడు. ఓ పుత్రి, నువ్వు నాతో కానీ వచ్చినట్లయితే నేను ఆ కృష్ణుని యొక్క ధామానికి తీసుకువెళ్తాను, నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పినప్పుడు ఆ యొక్క అధిక మాసం ఆ శ్రీమన్నారాయణుని యొక్క నీడని ఆశ్రయించి గోలోక బృందావనానికి వెళ్తుంది. నీడని ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చింది అంటే ఆ గోలోక బృందావనం యొక్క దివ్యమైనటువంటి కాంతి ఈమె అధిక మాసము చూడలేకపోతుందన్నమాట. ఆ విధంగా శ్రీమన్నారాయణుని యొక్క నీడను ఆశ్రయించి గోలోక బృందావనంలోకి ద్వారపాలకులు అనుమతించినప్పుడు ఆమె ప్రవేశించి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుని పట్ల ఆమె ప్రణామాలు అర్పిస్తూ చాలా దుఃఖంతో ఆమె
రోధిస్తూ ఉంటుంది. ఆ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు ఈమె ఎవరు, ఎందుకు దుఃఖిస్తూ ఉంది, గోలోక బృందావనంలో ఎందుకు ఈమె దుఃఖపడుతూ ఉందని శ్రీమన్నారాయణుని అడిగినప్పుడు శ్రీమన్నారాయణుడు ఆమె యొక్క కష్టం గురించి అన్నీ కూడా తెలియజేస్తాడనమాట. సో ఈ అధిక మాసానికి ఎటువంటి విలువ లేదని, అందరూ ఈ అధిక మాసాన్ని మలమాసంగా తిరస్కరించారని ఎప్పుడైతే ఆ విషయాన్ని తెలుసుకుని ఈమె దేహాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడింది. సో నేను ఈ విధంగా మీ దగ్గరికి తీసుకురావడం జరిగిందని అన్నప్పుడు శ్రీమన్నారాయణునితో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుల వారు చెప్తారన్నమాట. ఈ పురుషోత్తమ మాసంగా ఈ పేరుతో, నా పేరుతో ఈ అధిక మాసం పిలువబడుతూ ఉంది. నా యొక్క సమస్త శక్తులను కూడా నేను ఈ యొక్క మాసానికి ప్రసాదిస్తూ ఉన్నాను. సో అందువల్ల నాకు దక్కేటువంటి గౌరవము అన్నీ కూడా ఈ అధిక మాసానికి కూడా లభిస్తాయి. సో ఇది నా భక్తులు అత్యంత శ్రద్ధతో ఈ పురుషోత్తమ మాసంగా దీన్ని ఆచరిస్తారు అని చెప్పి ఈ పురుషోత్తమ మాసంకి సమస్త శక్తులను కూడా శ్రీకృష్ణ భగవానుడు ప్రసాదిస్తారు. ఆ విధంగా ఈ యొక్క అధిక మాసము శ్రీ పురుషోత్తమ మాసంగా పిలువబడుతూ ఉంది. హరే కృష్ణ. ఇప్పుడు ఈ పురుషోత్తమ అధిక మాసాన్ని ఎలా ఆచరించాలో తెలుసుకుందాం. ఈ మాసము విష్ణువుని పుష్పములతో, తులసి దళములతో చక్కగా ఆయన్ని సేవించాలి. కలియుగ ధర్మమైనటువంటి హరే కృష్ణ మహామంత్రాన్ని క్రమం తప్పకుండా 32 మాలలు, 64 మాలలు, 25 మాలలు ఈ విధంగా సంఖ్యను పెంచుతూ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి మాలలన్నీ ఉదయ సమయంలోనే పూర్తి చేసుకోవడం. ఏకభుక్తం, కేవలం నెయ్యితోనే మనం నైవేద్యాన్ని సమర్పించి హవిస్సన్నాన్ని శ్రీకృష్ణ భగవానునికి సమర్పించి మనం ఒక్క పూట మాత్రమే భోజనాన్ని స్వీకరించవచ్చు. అదేవిధంగా నేల మీద శయనించడం, అది కటిక నేల మీద కాదు, ఒక సాప లాంటి ఏర్పాటు ఉంటే మంచిది. అలాగే బ్రహ్మచర్యాన్ని పాటించడం, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి విషయాలన్నమాట. సో ఈ అధిక మాసంలో ముఖ్యంగా శ్రీమన్నారాయణునికి నేతి దీపాన్ని సమర్పించడం చాలా ముఖ్యం. అలాగే చౌరాష్టకం పాడాలి. అది బిలవమంగళ ఠాకూర్ల వారు శ్రీకృష్ణ భగవానుని మీద ఉన్నటువంటి ప్రేమతో ఆ చౌరాష్టకాన్ని రచించారు. అలాగే శ్రీ జగన్నాథుడికి ఎంతో ఈ యొక్క మాసం విశేషమైంది. శ్రీ పురుషోత్తముడు అంటే జగన్నాథుడే కాబట్టి తప్పకుండా ఈ మాసంలో మనం శ్రీ జగన్నాథుని యొక్క దర్శనం చేస్తే బాగుంటుంది. భగవద్గీతలో 15వ అధ్యాయం శ్రీ పురుషోత్తమ యోగం గురించి, అలాగే గజేంద్ర మోక్షం, కుంతి మహారాణి ప్రార్థనలు వంటి బ్రహ్మ సంహిత వంటి చాలా ముఖ్యమైనటువంటి ప్రార్థనలన్నీ కూడా మనం ఈ మాసంలో చక్కగా చేసుకుని శ్రీకృష్ణ భగవానునికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఏకాదశులు ఏ విధంగా ప్రీతికరమో ఈ అధిక మాసం కూడా భగవంతునికి పరమ ప్రియమైనటువంటి మాసం. ఈ మాసంలో మనం అందరం కూడా శ్రీకృష్ణ భగవానుడిని భక్తి ప్రపత్తులతో సేవించడం ద్వారా ఈ జన్మాంతరంలో మనం శ్రీకృష్ణ భగవానునికి దివ్యలోకాన్ని మనం చేరుకోవచ్చు. అలాగే భౌతికమైనటువంటివి ఎన్నో సౌఖ్యాలను, సంతోషాలను మనం పొందడం జరుగుతుంది. సో అందుకని ఈ మనకి మే 17వ తారీఖు నుండి జూన్ 15వ తారీఖు వరకు 31 రోజుల పాటు వచ్చేటువంటి ఈ యొక్క అధిక మాసాన్ని అత్యంత శ్రద్ధతో మీరందరూ కూడా ఆచరించడం ద్వారా శ్రీకృష్ణ భగవానునికి దివ్య ఆశీస్సుల్ని పొందవచ్చు. హరే కృష్ణ.